నేను ఊర్లో లేను కదా, మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి అడిగిందంట అత్తమ్మని, ఏం కావాలి అంటే కార్న్ సమోసా అడిగిందంట. మా అత్తమ్మకి ఇష్టం, రెగ్యులర్గా నేను తెచ్చి పెడుతూ ఉంటా. అది పాపం వెళ్ళిందంట. నేను రెగ్యులర్గా తెచ్చే ప్లేస్ ఎక్కడని నాకు మెసేజ్ పెడితే నేను చెప్పా. వెళ్ళిన తర్వాత దొరకలేదంట. నాతో ఏం చెప్తుంది అత్తమ్మ, అమ్మమ్మ అడిగినవన్నీ చేసినాం అత్తమ్మ, ఒకటి తేలేదు, కార్న్ సమోసా అడిగితే తేలేదు, అక్కడికి వెళ్ళి చూసిన, వచ్చిన తర్వాత నువ్వు వేస్టే, అదే నా కోడలైతే 7 పట్టుకొస్తుంది అన్నది అమ్మమ్మ. ఏం చేయాలి అసలు, ఎక్కడ తెచ్చినావు అని అడిగితే, యాక్చువల్లీ సీతారామాంజనేయ షాప్ ఉంటుందండి, దాని పక్కన కార్న్ సమోసా సూపర్గా ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళు పెట్టట్లేదు, ఎందుకు తెలుసా అమ్మ, గ్యాస్ రేట్ ఎక్కువ పెరిగింది కదా, సో వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు మేడం, అందుకే మేము సమోసా అమ్మట్లేదు అని చెప్పారు అనమాట. పాపము వాళ్ళు 900-1000 రూపాయలకి కొనుక్కునే గ్యాస్ ఇప్పుడు 2000 3000కి అమ్ముతున్నారంట. అందుకే వర్కౌట్ అవ్వట్లేదు అని సమోసా పెట్టట్లేదు. కానీ ఈరోజు చూడు, ఎక్కడున్నా సరే కార్న్ సమోసా నీకోసం ముంజలు తెమ్మంటే మనీ ఎంత మంచి ముంజలు తెచ్చిండంటే సూపర్ ఉన్నాయి. ఏం చేసింది తెలుసా, తెచ్చిండు పాపం మనీ. తెచ్చిన తర్వాత డబ్బాలు వేసి మూత పెట్టాలి కదా, డబ్బాలు వేసి ఇట్లా ప్లేట్లు వేసి ఓపెన్గా ఫ్రిడ్జ్లో పెట్టారు. నెక్స్ట్ డే వస్తే అవన్నీ అట్టగట్టిపోయినాయి. నేను మూత తీస్తే పొట్టు తీస్తే రావట్లేదు, మళ్ళీ సూపర్ తెచ్చిందని చెప్తున్నావు. నిజంగా వాడు తెచ్చినప్పుడు నాకు మంచిగా అనిపించినాయి అవి. మరి మంచిగా కాపాడుకొని తినాలి. కొట్టుకొని తెచ్చినా, నువ్వు తినలేదు అన్నాడు, మళ్ళీ బయటికి తీసుకుపోయిండు వాడు. అవి ఎండబెట్టి నువ్వు వాడు ఆడవాడు చేస్తే బయటికి పోయినాము. అదే నేనైతే తాటి ముంజలు తీసుకొచ్చిన వెంటనే ఒలిచి డబ్బాలో వేసి చల్లగా అయిన తర్వాత తెచ్చిస్తాను అనమాట, అట్లా తింటుంది. ఈరోజు బయటికి వెళ్ళి అత్తమ్మకి తాటి ముంజలు కార్న్ సమోసా అంతేనా, ఓకే తెచ్చి పెట్టేద్దాం. బాయ్.